హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు టెక్ ప్రో యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మీ మొబైల్ హ్యాంగ్ అవుతుందా? మీ మొబైల్ని ఫుల్ ఛార్జ్ చేసిన తర్వాత కూడా ఛార్జింగ్ బ్యాకప్ ఎక్కువగా రావడం లేదన్నట్టయితే మీ మొబైల్ యొక్క అసెసిబిలిటీస్లో మీరు చేసుకోవాల్సిన ఒక 5 సెట్టింగ్స్ అయితే నేను మీకు చెప్తాను. అసెసిబిలిటీ సెట్టింగ్స్ వచ్చేసి ప్రతి ఒక్క మొబైల్లో ఉంటుంది. మీరు ఇక్కడ చూడొచ్చు, నా మొబైల్లో కూడా ఉంది. ఈ అసెసిబిలిటీ సెట్టింగ్స్లో ఒక 5 సెట్టింగ్స్ అయితే ఉంటాయి. అందులో నుంచి కొన్ని సెట్టింగ్స్ మనం ఆన్ చేసుకోవాలి, కొన్ని సెట్టింగ్స్ ఆఫ్ చేసుకోవాలి. వీటి వల్ల మన మొబైల్ యొక్క బ్యాటరీ బ్యాకప్ పెరిగే ఛాన్స్ ఉంటుంది. అలాగే మీ మొబైల్ హ్యాంగ్ అవుతున్నట్టయితే అది కూడా హ్యాంగ్ ఫ్రీ అయ్యి స్మూత్ గా నడిచే ఛాన్స్ అయితే ఉంటుంది అనమాట. సో ఫైనల్ గా అసెసిబిలిటీలో మనకు చాలా సెట్టింగ్స్ అయితే ఉంటాయి. అందులో నుంచి ఒక ఇంపార్టెంట్ 5 సెట్టింగ్స్ అయితే నేను మీకు చెప్తాను. ఈ సెట్టింగ్స్ ఏ విధంగా చేసుకోవాలి అని డీటెయిల్ గా తెలుసుకోబోయే ముందు అయితే మీరు ఇప్పటి వరకు చూస్తున్న ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేసేయండి. అలాగే మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఒక బెల్ ఐకాన్ వస్తుంది, దానిపైన ట్యాప్ చేసి ఆల్ పైన సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఫైనల్ ఇప్పుడు వచ్చేసి మన మొబైల్ యొక్క అసెసిబిలిటీలో చేసుకోవాల్సిన ఆ 5 సెట్టింగ్స్ ఏంటి అనే దాని గురించి తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ సింపుల్ నా మొబైల్ యొక్క సెట్టింగ్స్ ని విధంగా ఓపెన్ చేస్తున్నాను. మీకు ఇక్కడ డైరెక్ట్ గా సెట్టింగ్స్ లోనే అసెసిబిలిటీ అని కనిపించినట్టయితే ఓకే, లేకపోతే మీరు ఇక్కడ సెట్టింగ్స్ లో సర్చ్ బటన్ ఉంటుంది కదా, దానిపైన ప్రెస్ చేసి అసెసిబిలిటీ అని సర్చ్ చేసినా సరే మీకు ఈ ఆప్షన్ అనేది చూడడానికి కనిపిస్తుంది. సింపుల్ గా ఈ అసెసిబిలిటీని విధంగా ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత అసెసిబిలిటీస్ లోనే మనకి ఇక్కడ అడ్వాన్స్ సెట్టింగ్స్ అయితే ఉంటాయి అనమాట. సింపుల్ దాని పైన విధంగా ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత ఇందులో మీరు చూడొచ్చు, మనకు ఫస్ట్ సెట్టింగ్ వచ్చేసి ఇదే అనమాట, ఫ్లాష్ నోటిఫికేషన్ అని చెప్పేసి ఉంటుంది. సింపుల్ దాని పైన విధంగా ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ మీకు బై డిఫాల్ట్ 2 సెట్టింగ్స్ అయితే ఆన్ ఉంటాయి అనమాట. ఇవి విధంగా ఆన్ ఉన్నట్టయితే ఏంటి ప్రాబ్లం అంటే మీ మొబైల్ కి ఏదైనా నోటిఫికేషన్ వచ్చినా సరే, లేకపోతే ఎవరైనా కాల్ చేసినా సరే, మీ మొబైల్ యొక్క స్క్రీన్ అనేది ఈ విధంగా కలర్స్ లోకి చేంజ్ అవుతుంది. మీరు ఇక్కడ నుంచి కావాలనుకుంటే కలర్స్ ని కూడా చేంజ్ చేసుకోవచ్చు. అలాగే బ్యాక్ సైడ్ లో మనకు ఫ్లాష్ లైట్ ఉంటుంది కదా, అది కూడా మనకు బ్లింక్ అవుతూ ఉంటుంది అనమాట. సో దీని వల్ల మన మొబైల్ యొక్క బ్యాటరీ అనేది చాలా వరకు డిశ్చార్జ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. సో అలాగే మీకు మల్టిపుల్ గా నోటిఫికేషన్స్ కనుక వస్తున్నప్పుడు మీకు ఈ విధంగా లైట్ నడుస్తున్న బ్యాక్గ్రౌండ్ లో ఫ్లాష్ అనేది బ్లింక్ అవుతున్నా సరే మీ మొబైల్ అనేది హ్యాంగ్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది అనమాట. సో ఇక్కడ మీరు చూసినట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇక్కడ కెమెరా ఫ్లాష్ నోటిఫికేషన్ ఉంది కదా, అంటే బ్యాక్ సైడ్ ఫ్లాష్ ఉంది కదా, దాన్ని ఈ విధంగా ఆఫ్ చేయాలి. అదే విధంగా స్క్రీన్ ఫ్లాష్ నోటిఫికేషన్ ఉంటుంది, దీన్ని కూడా ఆఫ్ చేసేయాలి. అంటే మన స్క్రీన్ అనేది కలర్స్ చేంజ్ కాదు, అదే విధంగా బ్యాక్గ్రౌండ్ లో మనకు ఫ్లాష్ లైట్ కూడా ఆన్ అవ్వదు అనమాట. సో ఇవి మనకు లేకుండా నడుస్తుంది కాబట్టి రెండింటిని ఆఫ్ చేసి పెట్టుకోండి. మీ మొబైల్ ని మీరు ఫుల్ ఛార్జ్ పెట్టినా సరే అది మీకు తొందరగా డిశ్చార్జ్ అవ్వకుండా కాపాడుకోవడానికి ఇది ఫస్ట్ సెట్టింగ్ అనమాట. మీ మొబైల్లోని అసెసిబిలిటీస్ లోకి వెళ్ళి ఒకసారి చెక్ చేసుకోండి. ఇవి రెండు ఆన్ ఉన్నట్టయితే వాటిని ఆఫ్ చేసి పెట్టండి ఫ్రెండ్స్. అలాగే ఇప్పుడు వచ్చేసి సెకండ్ సెట్టింగ్ గురించి మనం మాట్లాడుకుందాం. సెకండ్ సెట్టింగ్ వచ్చేసి మీరు ఈ అడ్వాన్స్ సెట్టింగ్స్ లో నుంచి బ్యాక్ అయితే రావాలి. బ్యాక్ వచ్చేసిన తర్వాత ఇక్కడ మనకు ఒక ఆప్షన్ అయితే కనిపిస్తుంది అనమాట. అదేంటంటే ఇంటరాక్షన్ అని చెప్పేసి ఒక ఆప్షన్ కనిపిస్తుంది. సింపుల్ దాని పైన ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత ఇందులో కూడా మనకు చాలా ఆప్షన్స్ అయితే ఉంటాయి. ఇక్కడ మీరు చూసినట్టయితే ఆన్సర్ అండ్ ఎండింగ్ కాల్స్ అని చెప్పేసి ఒక ఆప్షన్ కనిపిస్తుంది కదా, సింపుల్ దాని పైన విధంగా ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ మనకు ఈ ఆప్షన్స్ అన్ని విధంగా ఆన్ చేసి ఉంటాయి. ఈ విధంగా ఆన్ చేసి ఉన్నట్టయితే ఏంటి ప్రాబ్లం అంటే మీరు ఇక్కడ చూడొచ్చు, ఆన్సర్ ఆటోమేటికల్ అని చెప్పేసి ఆఫ్టర్ 5 సెకండ్స్ తర్వాత ఉందన్నమాట. అంటే మీ మొబైల్కి ఎప్పుడైనా కాల్ వచ్చినప్పుడు మీ మొబైల్ ఎక్కడైనా పెట్టున్నా సరే, లేకపోతే మీ మొబైల్ మీ ప్యాకెట్ లో ఉన్నా సరే 5 సెకండ్స్ తర్వాత ఆటోమేటిక్గా కాల్ అయితే లిఫ్ట్ అవుతుంది అనమాట. మనం మీరు డ్రైవింగ్ చేస్తున్నప్పుడు ఓకే, బెస్ట్ ఫీచర్ గా మనం చెప్పుకోవచ్చు. కాకపోతే ఇది ఎప్పటికీ ఇదే విధంగా ఆన్ చేసి ఉన్నట్టయితే మన మొబైల్ అనేది తొందరగా డిశ్చార్జ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. సో అలాగే మీరు ఈ ఫీచర్ ని యూజ్ చేసుకోవాలనుకుంటే దీన్ని ఆన్ చేసుకొని ఇక్కడ నుంచి మీరు సెకండ్స్ ని కూడా సెట్ చేసుకోవచ్చు. 10 సెకండ్స్ తర్వాత, లేకపోతే 2 సెకండ్స్ తర్వాత, లేకపోతే మీకు కస్టమ్ టైం పైన ప్రెస్ చేసి మీరు ఇక్కడ నుంచి మీకు నచ్చిన కొన్ని సెకండ్స్ అయితే మీరు ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు అనమాట. లేదు నాకు ఈ ఫీచర్ అవసరమే లేదు, నేను లిఫ్ట్ చేయకుండా ఆటోమేటిక్గా లిఫ్ట్ అవ్వద్దు అని మీరు అనుకున్నట్టయితే దాన్ని ఈ విధంగా ఆఫ్ చేసేయండి. దీనివల్ల మనకు చాలా వరకు బ్యాటరీ సేవ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. తర్వాత మీరు ఇక్కడ చూసినట్టయితే రీడ్ కలర్ నేమ్స్ అలౌడ్ అని చెప్పేసి దీన్ని కూడా ఆఫ్ చేసేయండి. దీనివల్ల కూడా మన బ్యాటరీ అనేది ఎక్కువగా కన్జ్యూమ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది అనమాట. సో అందులోనే మనం ఇక్కడికి వచ్చేసాం కాబట్టి ఇప్పుడు ఇక్కడ ఒక చిన్న ఫీచర్ అయితే ఉంటుంది, దాని గురించి నేను మీకు చెప్తాను. మీరు చూడొచ్చు, ప్రెస్ వాల్యూమ్ అప్ టు ఆన్సర్ కాల్స్ అని చెప్పేసి ఉంటుంది. దీన్ని మీరు ఆన్ చేసి పెట్టుకున్నట్టయితే మీ మొబైల్కి ఎప్పుడైనా కాల్ వచ్చినట్టయితే మనం ఎప్పుడైనా సరే పవర్ బటన్ ప్రెస్ చేయగానే సైలెంట్ లోకి వెళ్ళిపోతుంది కదా, సేమ్ అదే విధంగా వాల్యూమ్ లో అప్ బటన్ మీరు ప్రెస్ చేయగానే కాల్ లిఫ్ట్ అవుతుంది అనమాట. మీరు ఇక్కడ స్క్రీన్ పైనకి వచ్చి స్క్రీన్ పైన లిఫ్ట్ చేయాల్సిన అవసరం లేదు. మీరు జస్ట్ మీ పవర్ బటన్ ని చూసుకొని ఈ విధంగా పైన బటన్ ప్రెస్ చేయగానే ఆటోమేటిక్ గా కాల్ లిఫ్ట్ అవ్వాలి అనుకుంటే ఈ ఆప్షన్ మీరు ఎనేబుల్ చేసుకోవచ్చు. ఇది ఒక సూపర్ ఫీచర్, మీరు కూడా కావాలనుకుంటే ట్రై చేయొచ్చు. అలాగే ఇప్పుడు వచ్చేసి మనం థర్డ్ సెట్టింగ్ గురించి మాట్లాడుకుందాం. థర్డ్ సెట్టింగ్ వచ్చేసి ఇగ్నోర్ టచెస్ అనమాట. సో ఇప్పుడు వచ్చేసి మనం ఇంటరాక్షన్ లో ఉన్నాం కదా, ఇక్కడ నుంచి ఈ విధంగా మనం బ్యాక్ వచ్చేద్దాం. వచ్చేసిన తర్వాత మనకి థర్డ్ సెట్టింగ్ కూడా సేమ్ ఇదే ఇంటరాక్షన్ లో అయితే ఉంటుంది అనమాట. సింపుల్ దాన్ని మళ్ళీ ఓపెన్ చేయండి. ఈ విధంగా మీరు పైకి స్క్రోల్ చేసినట్టయితే మీరు చూడొచ్చు, ఇగ్నోర్ రిపీటెడ్ టచెస్ అని చెప్పేసి ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. అందులో మీరు కింద చూసినట్టయితే సెట్ ఏ టైం విత్ ఇన్ విచ్ టు ఇగ్నోర్ రిపీటెడ్ టచెస్ అని చెప్పేసి అనమాట. సింపుల్ దాన్ని ఈ విధంగా మీరు ఆన్ చేసుకోండి. ఆన్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకు 0.1 సెకండ్ అని చెప్పేసి బై డిఫాల్ట్ వస్తుంది. మీరు దీని పైన ప్రెస్ చేసి ఇంకా టైం పెంచుకోవాలని కూడా పెంచుకోవచ్చు. ఇది ఎందుకోసం ఉపయోగపడుతుంది అంటే ఒక్కొక్కసారి మన మొబైల్ ని మనం ప్యాకెట్ లో పెట్టుకున్న తర్వాత అది ఆటోమేటిక్ గా టచ్ అయిపోతుంది, కొంతమంది కాల్స్ వెళ్తూ ఉంటాయి. సో ఇటువంటి సిచ్యువేషన్ మీరు ఫేస్ చేసే ఉంటారు, ఏదో ఒక అప్లికేషన్ ఓపెన్ అవుతుంది. సో ఈ విధంగా మనకు ఒకటే దగ్గర రిపీటెడ్ టచెస్ అయితే అవుతూ ఉంటాయి అనమాట. సో ఈ సిచ్యువేషన్ నుంచి మనం ఓవర్కమ్ చేసుకోవడానికి ఈ ఫీచర్ అయితే యూస్ఫుల్ గా ఉంటుంది. మనం జస్ట్ ఎక్కడైతే టచ్ చేస్తామో అది మాత్రమే మనకు పార్ట్ లో ఓపెన్ అయ్యేలా మనకి ఈ ఆప్షన్ అయితే ఉపయోగకరంగా ఉంటుంది అనమాట. రిపీటెడ్ గా మనం అక్కడ టచెస్ అనేవి ఇగ్నోర్ చేయడానికి ఈ ఫీచర్ చాలా యూస్ఫుల్ గా ఉంటుంది. సో మీకు ఈ విధంగా రిపీటెడ్ టచ్ అయినట్టయితే మీ మొబైల్ హ్యాంగ్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది. సో అందుకే ఇక్కడ నుంచి దాన్ని ఈ విధంగా ఆన్ చేసి పెట్టుకోండి. మనం రిపీటెడ్ టచెస్ ని ఇక్కడ నుంచి మనం ఆపేసామన్నమాట. సో అలాగే ఇప్పుడు వచ్చేసి మనం ఫోర్త్ సెట్టింగ్ గురించి మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. ఫోర్త్ సెట్టింగ్ వచ్చేసి ఇందులోనే మనకు హియరింగ్ ఎన్హాన్స్మెంట్ అని చెప్పేసి ఒక ఆప్షన్ కనిపిస్తుంది కదా, దాని పైన మీరు ఈ విధంగా ప్రెస్ చేయగానే ఇక్కడ నాకు నా మొబైల్లో అయితే ఆప్షన్ లేదు. ఇక్కడ మీకు ఒక చిన్న ఆప్షన్ చూడడానికి కనిపిస్తుంది. అదేంటంటే అడాప్ట్ సౌండ్ అని చెప్పేసి ఉంటుంది అనమాట. అడాప్ట్
సౌండ్ పైన మీరు ప్రెస్ చేసిన తర్వాత అది మీకు ఎందుకు కోసం ఉపయోగపడుతుంది అంటే మీకు అక్కడ ఏజెస్ చూపిస్తాయి, మీరు ఏ ఏజ్ నుంచి ఏ ఏజ్ వరకు ఉన్నారని చెప్పేసి. అంటే ఓల్డ్ ఏజ్ వాళ్ళకు ఉన్నట్టయితే వాళ్ళకు సౌండ్ కొంచెం తక్కువ వినిపిస్తుంది కాబట్టి అక్కడ మనకు 60 ఇయర్స్ లేకపోతే 40 ఇయర్స్ 30 ఇయర్స్ అని చెప్పేసి విధంగా ఉంటుంది. దాన్ని మనం సెట్ చేసుకున్నట్టయితే దాని ప్రకారం మన మొబైల్ ఒక స్పీకర్ అనేది సౌండ్ రిలీజ్ చేస్తూ ఉంటుంది అనమాట. సో అందులో మీరు చెక్ చేసుకోండి, ఒకవేళ మీకు అక్కడ 60 ఇయర్స్ ఎబో కనుక సెట్ చేసి ఉన్నట్టయితే అనవసరంగా మీ మొబైల్ యొక్క స్పీకర్ అనేది ఎక్కువ సౌండ్ అక్కడ రిలీజ్ చేస్తూ ఉందన్నమాట. దాన్ని మీరు అక్కడ నుంచి ఆఫ్ చేసేయాలి. ఆ విధంగా చేసినట్టయితే కూడా మన మొబైల్ యొక్క బ్యాటరీ అనేది తొందరగా డిశ్చార్జ్ అవ్వకుండా ఉంటుందన్నమాట. నా మొబైల్లో అడాప్టివ్ సౌండ్ ఆ ఆప్షన్ అయితే లేదు, మీరు ఒకసారి చెక్ చేసుకోండి. ఉన్నట్టయితే ఇప్పుడు నేను చెప్పినట్టుగా ఆ ఆప్షన్ ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. అలాగే ఇందులోకి వచ్చాం కాబట్టి మీరు ఇక్కడ చూడొచ్చు, మీకు ఒకవేళ కుడి చెవి బాగా వినిపిస్తుంది, ఎడమ చెవి బాగా వినిపించదు అని మీరు అనుకున్నట్టయితే దాని తగ్గట్టుగా మీరు ఇక్కడ రైట్ అండ్ లెఫ్ట్ అని చెప్పి సెట్ చేసుకోవచ్చు. మీరు ఎట్ సైడ్ సెట్ చేసుకున్నట్టయితే అటు సైడ్ మీకు సౌండ్ అయితే వినిపిస్తూ ఉంటుంది అనమాట. సో అలాగే ఇప్పుడు వచ్చేసి ఫిఫ్త్ సెట్టింగ్ అనమాట. ఫిఫ్త్ సెట్టింగ్ వచ్చేసి మనకి ఇక్కడ విజిబిలిటీ ఎన్హాన్స్మెంట్స్ లో అయితే ఉంటుంది. సింపుల్ దాని పైన ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత ఇందులో మీరు ఈ విధంగా పైకి స్క్రోల్ చేసినట్టయితే ఇక్కడ మనకు ఒక ఆప్షన్ అయితే చూడడానికి కనిపిస్తుంది, రిమూవ్ యానిమేషన్ అని చెప్పేసి. ఇక్కడ మీరు చూడొచ్చు ప్రివెంట్ సమ్ స్క్రీన్ ఎఫెక్ట్స్ యూస్ఫుల్ అని చెప్పేసి విధంగా ఉందన్నమాట. ఇది మనకు మన మొబైల్ హ్యాంగ్ ఫ్రీ అవ్వడానికి చాలా యూస్ఫుల్ గా ఉంటుంది. దీన్ని కంపల్సరీగా మీరు ఆన్ చేసి పెట్టుకోవాలి. ఎందుకంటే మనం ఏదైనా అప్లికేషన్ టు అప్లికేషన్ మూవ్ అయినా సరే, లేకపోతే మన మొబైల్ ఏదైనా లాక్ ఓపెన్ చేసినా సరే, ఏదైనా యాక్టివిటీ చేస్తున్నామంటే అదొక యానిమేషన్ అనమాట. సో అటువంటి యానిమేషన్స్ మీరు ఇక్కడ నుంచి రిమూవ్ చేసేయచ్చు. దీని వల్ల మనకి ఏం జరుగుతుందంటే చాలా వరకు మన మొబైల్లో యానిమేషన్స్ తగ్గిపోయి మన మొబైల్ అనేది హ్యాంగ్ ఫ్రీ అవుతుంది. అలాగే యానిమేషన్స్ మనం ఆఫ్ చేసి పెట్టాం కాబట్టి మన మొబైల్ యొక్క బ్యాటరీ కూడా తొందరగా డిశ్చార్జ్ అవ్వకుండా ఉంటుంది అనమాట. సో దీన్ని కూడా మీరు కావాలనుకుంటే ట్రై చేయొచ్చు. అలాగే ఇందులోనే ఉన్న ఒక సూపర్ బెనిఫిట్ ఏంటంటే మనకి ఇక్కడ హై కాంట్రాక్ట్ ఫండ్స్ అని చెప్పేసి ఉంటుంది. దీన్ని మీరు ఈ విధంగా ఆన్ చేశారనుకోండి, మీకు ఫండ్స్ ఉంటాయి కదా, ఇవన్నీ మనకు చాలా థిక్గా కనిపిస్తాయి అనమాట. సో ఎవరికైతే ఐస్ ఎఫెక్ట్ చూడడానికి తక్కువగా కనిపిస్తుందో వాళ్ళ కోసం ఈ ఫీచర్ అయితే ఇచ్చారు. మీకు కూడా అంటే కొంతమందికి చిన్న చిన్న లెటర్స్ ఉంటే కనిపించవు కదా, సో దాన్ని ఇక్కడ నుంచి మీరు విధంగా చేసుకున్నట్టయితే కొంచెం థిక్గా అవుతుంది. తర్వాత మీకు అది చాలా బాగా కనిపిస్తుంది అనమాట. అలా ఇక్కడ హైలైట్ బటన్స్ అని చెప్పేసి ఉంది. దాన్ని మీరు ఆన్ చేసుకున్నట్టయితే బటన్స్ అనేవి హైలైట్ అవుతాయి అనమాట. ఇక్కడ సైడ్ బటన్స్ కానీ అవి బటన్స్ ఉంటాయి కదా, అవన్నీ హైలైట్ కావడం జరుగుతుంది. అవి కూడా చాలా కూల్గా అయితే కనిపిస్తాయి. అందులో ఇంకా మనకు చాలా ఆప్షన్స్ ఉంటాయి ఫ్రెండ్స్. ఇక్కడ మనకు మ్యాగ్నిఫికేషన్ కావచ్చు, ఫంట్ సైజ్ కావచ్చు. ఫంట్ సైజ్ మనం సెలెక్ట్ చేసుకున్నట్టయితే ఇక్కడ మీరు ఈ సైజెస్ ని పెంచుకోవచ్చు. సో మీకు ఇక్కడ నుంచి ఐ విజన్ తక్కువగా ఉన్నట్టయితే చిన్న చిన్న ఫంట్స్ ఉన్నట్టయితే కనిపించదు కదా, వాళ్ళ కోసం ఈ ఆప్షన్ చాలా యూస్ఫుల్ గా ఉంటుంది అనమాట. సో ప్రస్తుతానికి అయితే నేను ఇక్కడ మీడియం అయితే పెట్టుకున్నాను. ఇక్కడ బోల్డ్ ఫంట్ కావాలనుకుంటే దాన్ని కూడా మీరు ఆన్ చేసుకోవచ్చు. ఈ విధంగా ఇంకా తిక్కుగా ఫంట్స్ అయితే కనిపిస్తాయి అనమాట. సో ఇటువంటివి ఇంకా చాలా ఫీచర్స్ అయితే మనకు అసెసిబిలిటీలో ఉంటాయి. సో ప్రజెంట్ మనం ఇక్కడ నుంచి మన మొబైల్ హ్యాంగ్ అవ్వకుండా, బ్యాటరీ తొందరగా డిశ్చార్జ్ అవ్వకుండా ఉండేలా సెట్టింగ్స్ మనం చేసుకుంటున్నాం కాబట్టి ఈ సెట్టింగ్స్ అయితే నేను మీకు చెప్పాను. సో ఇంకా మీకు ఇందులో ఉన్న ఎక్స్ట్రా ఫీచర్స్ మీకు తెలుసుకోవాలి అనుకుంటే కింద కామెంట్ చేయండి. ఇదే అసెసిబిలిటీలో మనం పార్ట్ 2 కూడా చేసుకుందాం. సో ఫైనల్ ఇది ఫ్రెండ్స్, అసెసిబిలిటీ ద్వారా మీ మొబైల్ ని హ్యాంగ్ ఫ్రీ చేసుకోవడం, అలాగే మీ మొబైల్ యొక్క బ్యాటరీ తొందరగా డిశ్చార్జ్ అవ్వకుండా సెట్ చేసుకోవడం. సో ఫైనల్ ఇంతకుముందు నేను చెప్పిన ఈ సెట్టింగ్స్ అని మీరు కొత్తగా తెలుసుకోవాలని అనుకుంటున్నాను. ఈ సెట్టింగ్స్ మీకు ఏదో ఒక రకంగా ఉపయోగపడతాయని అనుకుంటున్నాను. ఈ సెట్టింగ్స్ మీకు ఇంతకుముందు తెలుసా, ఇప్పుడే కొత్తగా తెలుసుకున్నారు కింద కామెంట్ చేయండి. ఇప్పుడే కొత్తగా తెలుసుకున్నట్టయితే వెంటనే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి, మీ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఇటువంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన తెలుగు టెక్ ప్రో ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అప్ అయితే ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. టేక్ కేర్. బై బై.